అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. మీరంతా అడుగుతున్నారు కదా కల్పనాదేవి గారి కథలు కూడా పెట్టండి అని. అందుకని కల్పనాదేవి గారు కథ పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి కథ జ్ఞానోదయం చదువుతున్నానండి. ఇక కథలోనికి వెళ్దాం. విశాలమైనటువంటి గేట్లో నుంచి కాలేజీ ఆవరణలో కాలు పెట్టేసరికి చిత్రంగా కొట్టుకోవడం ప్రారంభించాయి రాధిక గుండెలు. యూనివర్సిటీ పేరు విందే కానీ చూడటం అదే మొదటిసారి. ఇంటర్ వరకు ప్రైవేట్గా చదువుకుని కాలేజీ లైఫ్ కూడా ఎలా ఉంటుందో చూడాలనే కోరికతోటి సుచిత్రాదేవి ప్రోత్సాహంతో బయలుదేరి వచ్చింది. కానీ బెదురు, భయము, ఏదో తెలియని సంకోచము కలగసాగాయి ఆమెకు. ఇంత పెద్ద ప్రపంచంలో తను నలుసులాగా అనిపించింది తనకి తానే. అక్కడ కలుస్తానని మాట ఇచ్చిన జ్యోతి అయిపు లేకుండా పోయింది. కనీసం వాణి కనిపించినా బాగుండును. మేము జాయిన్ చేస్తానులేండి, మీరు రానక్కర్లేదు అని సుచిత్రాదేవిని వారించిన ఆ ఇద్దరిలో ఎవరూ కనబడక అయోమయంగా చూస్తున్న రాధిక హలో హవాయు అనే పలకరింపుకి తల తిప్పి చూసింది. అయ్యారే, ఏ లోకం నుంచి దిగి వచ్చావో సుందరి? ఇది భూలోకమని తెలుసా? పొరపాటున మా కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన అప్సరసవా లేక దేవకాంతవా? మానవలోకంలోని ఆడపిల్లలు ఇంత అద్భుతంగా ఉంటారా? కొంపతీసి నేను నిద్రలో నిన్ను చూడటం లేదు కదా అంటూ చెయ్యి గిల్లుకుని చూసిన ఆ అమ్మాయి అమ్మో నొప్పి పుట్టింది. అంటే ఇది స్వప్నం కాదు, వాస్తవమే అన్నమాట అంది కనురెప్పలను టపటపా ఆడిస్తూ. రాధిక 2 అడుగులు వెనక్కి వేసి ఆశ్చర్యంగా చూసింది ఆమె వంక. నన్ను తర్వాత తీరిగ్గా చూద్దువు గాని ముందు నువ్వే లోకం నుంచి ఊడిపడ్డావో చెప్పు తల్లి. మందేం ఊరు అంది ఆ అమ్మాయి త్వరపెడుతూ. ఈ ఊరే అంది రాధిక తటపటాయిస్తూ. ఆ పిల్లకు చిన్నప్పటి నుంచి ఆ అందం ఒక శాపమైపోయింది. పెద్దదైనా చిన్నవాళ్ళైనా ముందు కళ్ళార్పకుండా చూసి యక్షప్రశ్నలు వేసి విసిగించి తర్వాత అడిగిన దానికి బదులిస్తూ ఉంటారు ఆమెకు. ఏం పేరేంటి? ఇంకా అలాగే పట్టి పట్టి చూస్తూ అడిగింది ఆ అమ్మాయి. రాధిక అంది పట్టుకుపోయే కంఠంతో. ఏ కృష్ణుడి కోసం వచ్చావు? కొంపతీసి కృష్ణ చైతన్య కళ్ళల్లో పడ్డావు కనుక. ఇంతకీ ఏం పని మీద వచ్చావేంటి అంది మళ్ళీ. బీఎస్సీలో ఈరోజు జాయిన్ కావాలని వచ్చాను. జ్యోతి వాణిల కోసమని చూస్తూ ఉన్నాను అంది గబగబా రాధిక. జ్యోతి వాణిలా? వాళ్ళెవరు? ఇక్కడ ఎందరు జ్యోతులో ఎందరు వాణులో. ఇక్కడ జాయిన్ అవుతున్నావా? ఈ కాలేజీ గురించి నీకు తెలియకపోయినా ఆ జ్యోతి వాణిలకు కూడా తెలీదా ఏంటి? సీటు సులువుగానే వచ్చేస్తుంది కానీ శీలానికి మాత్రం గ్యారంటీ ఉండదు. ఇక్కడ కృష్ణ చైతన్య అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని కళ్ళబడితే అంతే సంగతులు. ఇంతకీ నేనెవరో నీకు తెలియదు కదూ. మై నేమ్ ఈజ్ లైలా, బీఎస్సీ ఫైనల్ ఇయర్. నిన్ను నేను తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తానులే, అదేమీ పెద్ద సమస్య కాదు. కానీ కృష్ణ చైతన్య నుంచి నిన్ను ఎవరు రక్షిస్తారు అంటున్న లైలా హఠాత్తుగా ఆగి అడిగో మన కథానాయకుడు వచ్చేస్తున్నాడులే అంది గేటు వైపు ఉత్సాహంగా చూస్తూ. గేటు ముందు తెల్లని ఫియట్ కారులో నుంచి రాజహంస రెక్కల్లోంచి దిగివచ్చిన రాకుమారుడిలాగా దిగివచ్చాడు ఒక స్ఫురద్రూపి. డ్రైవర్ డోర్ వేసి సెల్యూట్ చేసి కారులో వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. అతన్ని చూడగానే అమ్మాయిలు సిగ్గుల మొగ్గల్లాగా ముడుచుకుపోతూ చిరునవ్వులతో గ్రీట్ చేస్తున్నారు. మగవాళ్ళు వందిమాగదుల్లాగా అనుసరిస్తూ ఉన్నారు. అతను 6 అడుగుల పొడవు, దేహదారుఢ్యంతో తెల్లగా సుకోమలంగా అందంగా నల్లని గిరిజాల క్రాఫ్ట్ తోటి తెల్లని బట్టల్లో నల్లగా నిగనిగలాడే బూట్లతోటి ఒక్కసారి చూస్తే చాలు తన జన్మ ధన్యమైనట్లే అని ప్రతి ఆడపిల్ల కోరుకునే రూపంతో ఆడపిల్లల గుండెల్లో గులాబీలు పూయిస్తుంటాడు. అంతవరకు అందమైన మగవాళ్ళు ఉంటారు అని వింది కానీ చూడలేదు. ఏ సినిమా నటుడు అతని కాలిగోటికి పనికిరాడు. చంద్రబింబం లాంటి వదనం, కోటారేసినట్టుగా ఉన్న ముక్కు, టూత్ బ్రష్ మీసం, ఎర్రని పలచని అధురాలు, పొడవైనటువంటి చువ్వల్లాంటి నాజూకుతో దివ్య పురుషుడా అనిపిస్తున్నట్టుగా ఉన్నాడు. హే రాజు, కమాన్, నీకో త్రిలోక సుందరిని పరిచయం చేస్తాను, హరియప్ అంది లైలా
చేయి ఊపి తన వైపుగా అతన్ని పిలుస్తూ. అతని చుట్టూ ఉన్న జనాన్ని వదిలించుకుని, హలో లైలా, వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఇదిగో చూడు ఈ అమ్మాయిని అంది లైలా రాధికను ముందుకు లాగుతూ. అప్పటికే వాళ్లను సమీపించిన అతను సంభ్రమాశ్చర్యాలతోటి కనురెప్పలు ఆర్పి చూస్తూ, ఇట్ ఈస్ ట్రూ, స్ట్రేంజ్, రియల్లీ స్ట్రేంజ్, మై గాడ్, ఎవరి బ్యూటీ క్వీన్ అన్నాడు ఏమాత్రము ఆనందం దాచుకోలేనివాడిలా. పేరు రాధికట, ఇక్కడ బీఎస్సీలో జాయిన్ అవుతుందట. మన రాక్షసుడి దృష్టిలో పడుతుందేమోనని భయం వేస్తోంది అంది లైలా నాటకీయంగా చూస్తూ. అరే ఏమిటి లైలా, ఎందుకు ఆ పిల్లలను బెదరగొడతావు? నీ పుణ్యమా అని ఎందరూ జాయిన్ అవ్వకుండా భయపడిపోయి వెళ్ళిపోతున్నారో తెలుసునా నీకు? ఇలా ఎందరిని మాన్పిస్తావు? ఈ అమ్మాయి అదృష్టం మంచిది, అందుకే మన కళ్ళబడింది. మిస్ రాధిక, గాబరా పడకండి, మీకు నా అంగరక్ష ఎప్పుడూ ఉంటుంది. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు అతని చెయ్యి చాపి. నమస్తే చేతులు జోడించింది రాధిక. అతని ముఖం ఆశాభంగం చెందిన లిప్తలో సర్దుకున్నాడు. ఇంతలో దూరం నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. అమ్మో, వచ్చేస్తున్నాడు రాక్షసుడు అంది లైలా భయంగా. ఆ పిల్లను ఎక్కడైనా దాచేయి అన్నాడు కంగారుగా అతను. లైలా రాధిక చెయ్యిని పట్టుకుని గబగబా లాక్కెళ్ళి ఓ పెద్దగా మానున్న రావి చెట్టు చాటుకి తీసుకుని వెళ్ళి నిల్చోబెట్టింది. అమ్మాయిలంతా తలో దిక్కుకి పారిపోయారు. అబ్బాయిలు మాత్రం బిగుసుకుపోయారు. లైలా అతని పక్కన నిలబడింది. రాధికకి ఏమిటో అదంతా అయోమయంగా, భయంగా, కంగారుగా ఉంది. ఆ చెట్టు చాటు నుంచి గేటు వంకన బితుకు బితుకుమని చూస్తోంది. తెల్లని మచ్చలేనట్టుగా ఉన్న 4 గుర్రాలు పూంచినటువంటి గుర్రపు కోచు వచ్చి గేటు ముందాగింది. ఆ గుర్రాల డెక్కలకు, చెవులకు, మెడలోనూ కూడా సూర్యకాంతిలో మిలమిలా మెరిసిపోయే ఆభరణాలున్నాయి. ఎర్రని మెత్తని సీటు మీద సుఖాసీనుడైనట్టుగా కూర్చుని ఉన్న ఒక మహాకాయుడు గుర్రపు కోచు నుంచి కిందకు దిగాడు. అతని కాలిబూట్లకు చుట్టూ బంగారు తొడుగు ఉంది. పురాణకాలం నాటి భీమసేనుడా అన్నట్టుగా ఉన్నాడు అతను. అలా తలపింపజేస్తోంది అతని రూపం. దాదాపు 7 అడుగులు ఉన్న ఆ పర్సనాలిటీ, కానీ రంగు మాత్రం ఎరుపు నలుపు మిశ్రమం చేసినట్టుగా ఉంది. దట్టమైన గిరజాల క్రాఫు పెట్టని కిరీటంలా అందంగా ఉంది. ఇనుప సదృశ్యమైనటువంటి బాడీ, ఆజాను బాహువులు, విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, బలిష్టమైన భుజాలు, అతనిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న రాజసం, టీవీ, మహారాజా వంశ సంజాతుడు అనిపిస్తూ ఉన్నాయి. నల్లని ప్యాంటు, రామనీలం షర్టు, భుజాన్న వేలాడే అదే కలర్ కోటు, ఛాతీ దగ్గర బటన్స్ పెట్టని షర్టులో నుంచి గుండెల మీద రోమాల మధ్యగా సూర్యబింబం రాళ్లతోటి దగదగా మెరుస్తూ ఉండగా 10 తులాల బంగారు గొలుసు వేలాడుతోంది అతని మెడలో. అతని వేలు ఉన్నటువంటి వజ్రపు టుంగరం బహుశా 1 కోటి రూపాయల విలువ చేస్తుందేమో. అడుగులు మత్తగజం నడుస్తున్నట్టుగా టీవీగా పడుతున్నాయి. ఎదురైన ప్రతి ఒక్కరూ తలలు వంచి సెల్యూట్ చేస్తూ ఉంటే చిరునవ్వుతో తలను ఊపుతూ గ్రీట్ చేసే ఆ పద్ధతిని చోద్యంగా చూస్తోంది రాధిక. అతని ముఖం మాత్రం సరిగ్గా కనిపించలేదు. పూర్వకాలంలోని రావణాసురుడి టైపా లేక హిరణ్యకశిపుడి టైపా ఇతను అనుకుంది. ఆ భారీకాయుడు లైలా బుగ్గను గిల్లి వెళ్ళిపోయాడు. అతను బాగా దూరం అయ్యాక వెనక్కి వచ్చిన లైలా, పద నిన్ను క్లాస్కి చేరుస్తాను అంది. లైలా వెంట వస్తూ, అతనెవరు అంది రాధిక. నీకు నేను మొదట పరిచయం చేసిన యువకుడు, జమీందార్ రఘుదేవరాజా గారి మనవడు. పేరు రాజేంద్ర ప్రసాద్. వయస్సు 25 వచ్చింది. ఇక్కడ ఎంఎస్సి చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. కనీసం 100 కోట్ల ఆస్తికి వారసుడయ్యుండొచ్చు. ఇంకా పైచిలుకే. సహృదయుడు, అందగాడు, సమర్థుడు అంది లైలా నవ్వుతూ. రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పటంలోనే ఆనందం పొందుతున్నట్టుగా ఉంది ఆమెను చూస్తుంటే. రాక్షసుడు అన్నావే, అతనెవరు అంది కుతూహలంగా. అతనా, ఏం చెప్పమన్నావు? కృష్ణాపురం జమీందార్ రాజా ఆనంద చంద్రవర్మ సుపుత్రుడు. పేరు కృష్ణ చైతన్య. బీఎస్సీ ఫైనల్ ఇయర్లో తిష్ట వేసుకుని కూర్చుని 5 ఏళ్ళయింది. అతను కాలేజీకి వచ్చేది చదువుకోవటానికి కాదు, అందమైన అమ్మాయిల కోసమని. ఆడపిల్లల మానప్రాణాలతోటి ఆటలాడుకోవడం అతని హాబీ.
ధన మదం, అధికార మదం, ఆరోగ్య మదం ఉన్నటువంటి అహంకారి, స్త్రీ వ్యసనపరుడు. ఈ కాలేజీలో ఎందరి కన్యత్వాలను దోచుకున్నాడో చెప్పటం కష్టమే. ఏ ఆడపిల్లనైనా తన అందంతోనూ మాటలతోనూ ఆకర్షించి వంచే క్రూరుడు. కడుపొచ్చాక నాకేం తెలియదు అని వదిలేసే కఠినాత్ముడు. ధనాశకి కూడా లొంగని ఆడదాన్ని బలాత్కారంగా అనుభవించే కసాయివాడు. పోలీసుల్ని, ప్రిన్సిపల్ని కూడా వాజమ్మలను చేసి ఆడించే చండశాసనుడు. తన రాక్షస రతితోటి ఎందరినో పొట్టన పెట్టుకున్న కర్కోటకుడు. అతను ఏ రాత్రి ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళు ఆ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అతని ప్రణయ మందిరానికి చేరుకోవలసిందే. లేకపోతే ఆ పిల్ల శవం హుసేన్ సాగర్లో తేలుతుంది. ఇతన్ని కోరి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇతని పేరు చెబితే మంత్రులే హడలిపోతారు. సామాన్యుడి సంగతి ఏముంది? రావణాసురుడు ఈ యుగంలో ఇతని రూపంలో పుట్టి ఉంటాడు అంటూ ఉంటారంతా అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ లైలా. రాధిక కంఠంలో తడారిపోయింది. లైలా బలవంతంతో వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి కనిపించి కాలేజీలో జాయిన్ అయ్యి క్లాస్ రూమ్లోనికి వచ్చింది. అప్పటికి ఇంకా ఎవ్వరూ రాలేదు. లాస్ట్ బెంచీలో కూర్చుని చదువుకుంటూ ఉన్న ఒక కుర్రాడు కనిపించాడు. హలో అంది దగ్గరకు వెళ్ళి తనే పలకరిస్తూ రాధిక. అతను తల ఎత్తి చూస్తూనే రెప్ప వేయటం మర్చిపోయాడు సంభ్రమాశ్చర్యాలతోటి. ఇది రాధికకు మామూలే. రాధిక తటపటాయిస్తూనే నా పేరు రాధిక, మీరు అంది అద్దోక్తిలో ఆపేస్తూ. అతను సభ్యత గుర్తుకు వచ్చినట్టుగా నవ్వి ఐసి నా పేరు సంజీవి అన్నాడు గ్రీట్ చేస్తూ. మనిషి ఎర్రగా, బక్కపలచగా, పొడుగ్గా ఉన్న కళ్ళు కాంతివంతాలై విజ్ఞతతోటి మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. మర్యాదస్తుడు, బిడియస్తుడు, నిదానస్తుడు, సరళ మనస్కుడు, సంస్కారవంతుడు అనిపించాడు చూడగానే. మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయరేనా అంది రాధిక. కాదండి, బీఏ ఫైనల్ ఇయర్. మా ఇంటి వాళ్ళ మనవరాలికి క్యారియర్ తెచ్చాను, ఇచ్చిపోదామని ఇక్కడ వచ్చి కూర్చున్నాను అన్నాడు. మిమ్మల్ని చూడగానే మర్యాదస్తులు అనిపించింది, అందుకే స్నేహపూర్వకంగా అడుగుతున్నాను. నేను ఈ కాలేజీలో చదవగలనంటారా? ఈరోజే జాయిన్ అయ్యాను. లైలా అనే అమ్మాయి కనిపించి ఏమిటేమిటో చెప్పింది, ముఖ్యంగా ఆ కృష్ణ చైతన్య గారి గురించి. నిజమేనా? రాజేంద్ర ప్రసాద్ అనే అతను నేను రక్షణ కల్పిస్తాను అన్నాడనుకోండి, కానీ నాకెందుకో భయం వేస్తోంది. ఇక్కడ జాయిన్ అయ్యి పొరపాటు ఏమన్నా చేశానంటారా? ఆ కృష్ణ చైతన్య నిజంగా రాక్షసుడేనా అంది అమాయకంగా చూస్తూ. అక్షరాల అందులో సందేహం ఏమీ లేదు, కానీ లైలా వర్ణించినంత మాత్రం కాదు. ఇక్కడ అందమైన ఆడపిల్లలకి ఆ అందమే క్వాలిఫికేషన్ కాబట్టి చాలా సునాయాసంగా సీటు దొరుకుతుంది. కంటికి కనిపించిన అందాన్ని స్వంతం చేసుకోవటం ఆ కృష్ణ చైతన్య దినచర్యలో ఒక భాగం అనుకుంటాను. అదే అతన్ని రాక్షసుణ్ణి చేస్తుంది. కానీ అసలు రాక్షసులు ఎవరో మీరు త్వరలోనే గ్రహిస్తారు. కృష్ణ చైతన్య మీరు అనుకున్నంత దుర్మార్గుడు ఏమీ కాదు. రాజేంద్ర ప్రసాద్ అంత గొప్ప సన్మార్గుడు కాదు. మీరిక్కడికి వచ్చింది చదువుకోవటానికి. అయినా జాయిన్ అయిపోయారు కదా, ఇంకేం చేయగలరు చెప్పండి? మీ పిచ్చి కానీ ఏ కాలేజీలోనైనా ఇలాగే ఉన్నాయి. ఇక్కడైతే మీరు ఫలానా, వాళ్ళు ఫలానా అని తెలుస్తుంది. మిగిలిన చోట అది కూడా లేదు కదా. భయాలు, సంకోచాలు అన్నీ వదిలేసేయండి. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆయన పేరు అన్నాడు సంజీవి. నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరండి. పిల్లలు లేని డాక్టర్ సుచిత్రాదేవి గారు నన్ను అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంటున్నారు. సుచిత్రాదేవి భర్త సుదర్శనం గారు ఉస్మానియాలో సర్జన్గా పనిచేస్తున్నారు. ఆ పుణ్యమూర్తుల సంరక్షణలో 8 ఏళ్ల వయస్సు నుంచి పెరుగుతున్నాను. ఇప్పుడు నా చదువే నాకు ఓ మార్గదర్శి కావాలి. సుదర్శనం గారు పెళ్లి చేసేద్దాం అంటారు. అమ్మగారేమో డిగ్రీ అయినా లేందే పెళ్ళేమిటి అంటారు. నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అందుకే అమ్మగారు కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయమంటే సరే అని ఒప్పేసుకున్నాను. కానీ తీరా చూస్తే ఇక్కడేమో. డోంట్ ఫియర్, మనలాంటి అనాథలకు ఆ భగవంతుడే తోడు. టైం అయింది, తర్వాత కలుసుకుందాం, వస్తానండి అనేసి సంజీవ్ లేచి వెళ్ళిపోయాడు. క్లాసులోకి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు రాధికను విచిత్రంగా నకసిక పర్యంతం పరిశీలించారు. ఆ చూపులు ఇంచుమించు ఊహ తెరిసిన దగ్గర నుంచి పరిచయం ఉన్న రాధిక వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అమ్మాయిల కళ్ళల్లో ఈర్ష్యాసూయలు,
అబ్బాయిల కళ్ళల్లో ఆసక్తి, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. ఇంతలో లెక్చరర్ గారు వచ్చారు. అటెండెన్స్ తీసుకుంటూ రాధికను చూసి ఆయన కూడా కాలాన్ని మర్చిపోతే కుర్రాళ్ళు విజిల్స్ వేస్తూ మళ్ళీ ఈ లోకంలోకి తీసుకుని వచ్చారు. రాధిక లేచి తనని తను పరిచయం చేసుకుంది. కూర్చోమ్మా అని ఆయన ఆ అటెండెన్స్ని తీసుకుని పాఠం ప్రారంభించబోతూ బాగా బరువైన పదధ్వని విని లేచి నిలబడ్డాడు. ఆయనతో పాటుగా క్లాస్లో అంతా లేవటంతో తను లేచింది రాధిక. వచ్చింది ఏ ప్రిన్సిపాల్ గారో అనుకుని, కానీ గుమ్మంలో సాక్షాత్కరించింది మాత్రం 7 అడుగుల భారీ పర్సనాలిటీ. లెక్చరర్ గారు వచ్చినప్పుడు కూడా లేచి నిలబడినటువంటి స్టూడెంట్స్ కృష్ణ చైతన్యకు లెక్చరర్ గారితో పాటు ఆ గౌరవాన్ని పాటించటం ఆశ్చర్యం కలిగించింది. ఏం యువరాజు గారి గాలి ఇటు మళ్ళింది అని అడిగారు ఆయన. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి జాయిన్ అయిందని విన్నాను, పలకరించిపోదామని వచ్చాను. ఇంతకీ ఎవరా దేవకన్య? అతను నవ్వుతూ ప్రశ్నించాడు. అదిగో ఆ పిల్లే, పేరు రాధికట అన్నారాయన రాధికను చూపిస్తూ. అతని దృష్టి తనను సోకగానే కళ్ళు వాల్చుకుని నిటారుగా నిలబడిందామె. ఓహ్, బ్యూటిఫుల్, మారులెస్. ఏ చిత్రకారుడి కుంచే ఇంత సౌందర్యాన్ని ఇవ్వగలదు? ఈ అపురూప నిర్మాణం ఆ బ్రహ్మదేవుని చాతుర్యం అన్నమాట అంటూ చేతులు వెనక్కు పెట్టుకుని కృష్ణ చైతన్య కళ్ళతోనే అణువణువు పరిశీలిస్తూ ఉంటే భయంతో గుటకలు మింగుతూ కనుచివళ్ళ నుంచి బెదురు చూపులను చూసింది. శరీరం అంతా చలిజ్వరం వచ్చినట్టుగా కంపించిపోతూ ఉంది రాధిక. ఆహా అని అభినందనగా నవ్వి, డోంట్ వరీ, క్యారీ ఆన్ అని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని అంతా కూలబట్టంతో తను కూడా కూర్చుంది. ఇదంతా బాగా అలవాటు ఉన్న లెక్చరర్ గారు పాఠాన్ని ప్రారంభించారు. లంచ్ టైంలో అంతా రాధికను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కూడా తెచ్చుకున్న బాక్స్ తోటి చెట్ల కిందకు వచ్చిన రాధికకి దూరంగా సంజీవ్ కనిపించాడు. అతని దగ్గరకు నడిచి కొంచెం దూరంగా కూర్చుంటూ, ఇక్కడ ఏ ఒక్కరికి నేను నచ్చలేదంటారా? నాతో ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇక్కడ వాతావరణం అంతా నాకేమిటో కొత్తగా ఇమడలేనట్టుగా ఉంది సంజీవ్ గారు. వీళ్ళంతా నన్ను పట్టించుకోకపోవటానికి కారణం ఏమిటంటారు? మీ పరిచయం కూడా కలగకపోతే నేను నిజంగా పిచ్చిదాన్నే అయ్యేదానేమో అంది రాధిక. మీరా, రండి కూర్చోండి అని రాధిక వైపు తిరిగి నవ్వుతూ, అది నచ్చిక కాదు రాధిక గారు, గిట్టక అన్నాడు సంజీవి ఆవకాయ అన్నాన్ని తింటూ. అంటే తన బాక్సులోని ఓ దోశ తీసి అతని బాక్సులో వేస్తూ అడిగింది. అంటే ఏముంది, జలసీ. అతను మళ్ళీ నవ్వాడు. ఎందుకంటారు? టిఫిన్ తింటూ అడిగింది. ఎందుకేమిటి, మీరు చాలా అందంగా, అంటే సర్వసాధారణమైనట్టుగా కాకుండా అసాధారణమైన సౌందర్యలాసిలా ఉన్నారు కాబట్టి. ఇది భగవంతుడు ఏ ఒక్కరికో ఇచ్చేవరం. అది మీకు ఇబ్బందిని కలిగిస్తున్నట్టుగా ఉంది. పాపం అన్నాడు నవ్వుతూ సంజీవి. నిజంగానే చాలా ఇబ్బందిగా ఉంది. ఇందాక క్లాసులోకి ఆ రాక్షసుడు కూడా వచ్చాడు. నాకేమిటో ఒకటే కంగారుగా ఉంది సుమండి అంది రాధిక. ఏ రాక్షసుడు? సంజీవి ఆశ్చర్యంగా అడిగాడు. ఇక్కడ ఎందరో రాక్షసులు ఉన్నారని రాధిక కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఆ సంగతి నాకు తెలియదు కానీ అతను కృష్ణ చైతన్య అనుకుంటా. నల్లగా, భారీగా, బాగా పొడుగ్గా. అతనే. అయితే సందేహం ఏమీ లేదు, యువరాజు కృష్ణ చైతన్యే. ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు, అతని దృష్టిలో పడ్డారు అన్నాడు అభినందనగా సంజీవి. నేను ఒక పక్కన హడలి చేస్తుంటే మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు సంజీవి గారు అంది రాధిక. భయపడకండి, ఆ కృష్ణ చైతన్య ఇక మిమ్మల్ని ఎలాగూ వదిలిపెట్టడు. అతని దేవీరిగా మారిపోండి, బోలెడు సుఖం అన్నాడు నవ్వుతూ. తమాషా చేస్తున్నారా? కోపం వచ్చింది ఆమెకు. ముఖం ఎర్రబడింది. తమాషా కాదండి, నిజమే చెప్తున్నాను. ఇక మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా కనుక్కుని ఏలుకోగల సమర్థుడతను. ఇంతకీ మిమ్మల్ని పలకరించాడా? ఏమన్నాడు? కుతూహలంగా అడిగాడు. మెచ్చుకోలుగా చూసి వెళ్ళిపోయాడంతే. అయితే ఈ సాయంత్రం మీకు ఇంటర్వ్యూకి పిలుపొస్తుంది. అంటే మీతో కృష్ణ చైతన్య పర్సనల్గా మాట్లాడతాడు అనిపిస్తోంది. ఏమాత్రమూ భయపడకుండా తాళి కట్టేయమనండి, లేకపోతే శాశ్వతంగా అతని ప్రియురాలిగా ఉండిపోవాల్సి వస్తుంది. తాళి లేని ఆడదానిగా అగౌరవంగా బతకటం కంటే
తాళి ఉన్న ఇల్లాలిగా నలుగురిలో గౌరవము, పూజ్యత, రక్షణ లభిస్తాయి. ఎందుకంటే ఇంతకంటే మీకు ఇంకో మార్గం ఉండకపోవచ్చు. ఎలాగూ మీరు అనాథ, నా అనేవాళ్ళు ఎలాగూ లేరు. ఆ డాక్టర్ గారైనా ఎవరినో ఒకళ్ళను చూసి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా. ఆ పెళ్లి కన్నా కృష్ణ చైతన్య రాణివాసమే బెటర్గా ఉంటుంది. నన్ను కనుక ఆడదానిగా పుట్టించి ఉంటే హాయిగా వెళ్ళి అతని మనిషిగా మారి ఉండేవాణ్ణి. నాకు ఆ భాగ్యం లేకుండా చేసేశాడు ఆ దైవం. మీరు చమత్కారాలను మానరా? విసుగ్గా చూసింది అతని వంక. నిజం చెప్పినా చమత్కారం అనుకునే అమాయకులు. ఇక మిమ్మల్ని దైవమే కాపాడాలి. నాకు దోశ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మే గాడ్ బ్లెస్ యూ అనేసి వెళ్ళిపోయాడు సంజీవి. పెదవి కొరుక్కుంటూ క్లాసులోకి వచ్చేసింది రాధిక. ఏమండి, కృష్ణ చైతన్య పిలుస్తున్నాడు మిమ్మల్ని అంటూ ఓ స్టూడెంట్ వచ్చి చెప్పి వెళ్ళాడు రాధికకి. ఆమె గుండె అది వింటూనే జల్లుమంది. క్లాసు పూర్తి అయ్యాక వెళ్ళిపోవాలని వస్తున్న ఆమె చుట్టూ చూసింది. అంతా ఆమెనే ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని వేల జతల కళ్ళు తనని పరిశీలిస్తున్నాయో అర్థం కాగానే గుండెల్లో దడ పుట్టింది. ఇటు ఇటు అంటూ దారి చూపించారు ఇద్దరు స్టూడెంట్స్. కొట్టుకునే గుండెలతో, కంపించే కరణ చరణాలతోటి నడకరాని దానిలాగా తడబడుతూ అడుగులు వేస్తూ బలిపీఠానికి చేరుకునే మేకపిల్లలాగా రాధిక వెళ్ళేసరికి పూల తోటలో ఫౌంటైన్ దగ్గర నిలబడి కనిపించాడు కృష్ణ చైతన్య. నమస్తే అంది పట్టుకుపోయే కంఠంతో రాధిక. నీ నమస్కారాల కోసం పిలిపించలేదు రాధిక. ఇప్పుడు నీ మనస్సులో నా పట్ల ఎంత గౌరవం, భక్తి ఉంటాయో నాకు తెలియనివేమీ కావు. భయపడకు. నన్ను చూడగానే రాక్షసుడు అనుకోవటం మీ ఆడపిల్లల అవివేకం. నేను రాక్షసుని అయ్యేది నన్ను కాదంటేనే, లేకపోతే నా అంత మంచివాడు ఇంకొకడు ఉండడు. అసలే భయపడుతున్నావు. పడిపోతావో ఫెయింట్ అయిపోతావో. ఎందుకైనా మంచిది ఇలా వచ్చి కూర్చో. నీతో మాట్లాడాలని పిలిచాను అన్నాడు తన అక్కడే ఉన్నటువంటి బెంచీలో చతికిలపడుతూ కృష్ణ చైతన్య. రాధిక తల వంచుకుని అక్కడే అలాగే నిలబడిపోయింది. నీతో 10 నిమిషాలు మనస్సు విప్పి మాట్లాడాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రాధా. ఇలారా, భయపడకు. ఇప్పుడు నిన్నేమీ చేయను. నేను అందరిలాగా మనిషినే. అందరిలాగే నాకు కొన్ని బలహీనతలున్నాయి. అందులో మొదటిది స్త్రీ వ్యామోహం అని ఇక్కడ అంతా అంటారు. నిజానికి అది స్త్రీ వ్యసనం కాదు, అన్వేషణ అంటూ వంగి రాధిక చెయ్యిని అందుకోబోయాడు. చప్పున 4 అడుగులు దూరంగా వేసింది. ఒక్క క్షణం పరీక్షగా చూసి, ఇట్స్ ఆల్ రైట్, నీకింకా భయం తగ్గలేదన్నమాట. అది నాతో దైహికంగా గడిపేంత వరకు తగ్గదులే అని నవ్వి, నేను ముట్టుకోకుండా ఉండాలంటే మరి నీ అంతటా నువ్వే వచ్చి కూర్చోవాలి. కూర్చో అన్నాడు తన ఎదురుగా ఉన్నటువంటి బెంచీని చూపిస్తూ. రాధిక కదల్లేదు. నిన్నే నువ్వు కూర్చోమంటావా, నన్ను కూర్చోబెట్టమంటావా అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే గబాల్న కూర్చుంది. వెరీ గుడ్ అని చెయ్యి చాపి రాధిక బుగ్గను సున్నితంగా పుణికి, ఇక అసలు విషయానికి వద్దాం. నీ పేరు రాధిక. విజయవాడలో ఇంటర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ తెచ్చుకున్నావు. నీ పెంపుడు తల్లి డాక్టర్ సుచిత్రాదేవి, ఆవిడ భర్త డాక్టర్ సుదర్శనం. ఇక్కడ ఉస్మానియాలో పనిచేస్తూ ఉన్నారు సజ్జన్. సుచిత్రాదేవి పిల్లలు లేని కారణంగా నిన్ను 8 ఏళ్ల వయస్సులో అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంది. ఇది ఈ ప్రపంచానికి తెలిసిన కథ. ఇక తెలియని కథ ఏమిటో తర్వాత ఆరా తీద్దాం. ప్రస్తుతం నీ గురించి తెలుసుకోవటానికి నాకైతే ఇది చాలు. ఆమె కరెక్ట్ అన్నాడు చిరునవ్వుతో. రాధిక ఆశ్చర్యపోయింది. తను చెప్పకుండా అతనికి ఎలా తెలిసిందో మాత్రం అర్థం కాలేదు. ఇంకేం వినవలసి వస్తుందో అన్నట్టుగా ఊపిరి బిగించింది. రిలాక్స్ బేబీ, రిలాక్స్. ఎందుకు అలా భయపడతావు? ప్రస్తుతం నిన్ను నేనేమీ చెయ్యను. కానీ ఆ ఉద్దేశం లేదని మాత్రం అననే. ఇన్నాళ్ళు నా ఊహాసుందరి కోసమని అన్వేషించాను. ఆ అన్వేషణలో కాలికి తగిలిన గడ్డి పువ్వులను, కాగితపు పువ్వులను కూడా ఆస్వాదించాను. ఈనాళ్ళకి నా అన్వేషణ పూర్తయింది. నా స్వప్న సుందరివి నువ్వే. ఇక నిన్ను ఆరాధించడమే నా తక్షణ కర్తవ్యం. నిన్ను చూసిన తొలి క్షణంలోనే నిన్ను మనస్ఫూర్తిగా వరించి నా గుండెల్లో గుడి కట్టుకుని ఆహ్వానిస్తున్నాను. రా రాధా. మన పేర్లు కూడా ఎంత చిత్రంగా కలిశాయో చూడు. రాధా కృష్ణ. ఇక ఈ భక్తుడు, ఈ రాధా విధేయుడు.
ఈ హృదయ సింహాసనంపై నిన్ను ప్రతిష్ఠించి ఆరాధించడమే నా జన్మ సాఫల్యం అన్నాడు కృష్ణ చైతన్య. ఆ మాటలకి అంత భయంలో కూడా నవ్వు వచ్చింది రాధికకి. ఈ మాట ఇలా ఎందరు ఆడపిల్లలకి చెప్పాడో ఏమో అనుకుంటున్నావు కదూ. నాకు తెలుసు నీ ఆలోచన విధానం అన్నాడు నవ్వుతూ. అది విన్న రాధిక గతుక్కుమంది. తన మనసులోని ఆ ఆలోచన అంత కరెక్ట్గా అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యచకితురాలైంది. నాకెలా తెలిసిందా అనా? వెరీ సింపుల్. నువ్వు నేను చెప్పేది ఏమిటో ఏ మాటని నమ్మటం లేదు. కారణం నీ చెవులకు అసహజంగా తోస్తోంది. అనవసరమైనటువంటి మాటలు చెబుతూ అవసరాలను తీర్చుకోవటానికి వచ్చే ప్రతి మగవాడు చెప్పే తీపి కబుర్లలాగా నువ్వు నా మాటల్ని తీసుకుంటున్నావు. కానీ ఇవి అక్షర సత్యాలని నీకు భవిష్యత్తులో కాలమే నిరూపిస్తుంది. నేను ఏ క్షణంలో నిన్ను నా ప్రణయ సామ్రాజ్ఞిగా స్వీకరించానో ఆ క్షణం నుంచి నువ్వు నా ఆరో ప్రాణానివి. ఇక నా చావైనా బతుకైనా నీకోసం మాత్రమే. ఇక నా జీవిత సర్వస్వాన్నివి నువ్వే. ఈ విషయం చెప్పాలనే పిలిచాను. చూడు రాధా అన్నాడు. రాధిక వింటూ ఉండిపోయింది. నిన్ను వినమంటం లేదు, నా వైపు చూడమన్నాను అంటూ గడ్డం పట్టుకుని పైకి ఎత్తి కళ్ళల్లోకి చూశాడు. చప్పున ఆ చేతిని తోసివేయబోయింది. అన్నాడు కసురుతున్నట్టు. అంతే, కామ్గా బిక్క చచ్చిపోయింది. నాలాగే నిన్ను ఇక్కడ ఆశపడేవాళ్ళు, కావాలనుకునేవాళ్ళు ఒకరిద్దరు ఉండవచ్చు. అందులో ముఖ్యుడు రాజేంద్ర ప్రసాద్. వాడిదంతా హంబక్, డాంబికం, ఒరిజినాలిటీ సున్నా అన్నమాట. ప్రతి విషయంలోనూ నాతో పోటీకి రావాలనుకుంటాడు, కానీ నన్ను గెలవలేడు. నా కాలి గోటికి కూడా పనికిరాడు. అందరి ఆడపిల్లల్లాగా నువ్వు వాడి అందాన్ని చూసి ఆకర్షితురాలివి అవుతావేమోనని చెప్తున్నాను. అదంతా మేడిపండు వ్యవహారం. ఆ రూపం నాకు ఉంది. వాడికి రంగు వల్ల కనిపిస్తుంది, చూడగానే నచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. నా రూపం నచ్చిన వాళ్ళు, మెచ్చి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నిజం. ఇంతకీ నేను చెప్పే విషయం, నువ్వు ఆ రాజేంద్ర గాడి మాయమాటలు విని భ్రమలో పడకు. వాణ్ణి కావాలనుకోకు. నీ సర్వస్వం ఇక పైన కృష్ణ చైతన్య అనుకుంటే బతికిపోతావు, లేకపోతే మాత్రం నరకాన్ని చూస్తావు. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ క్షణం నుంచి నువ్వు నా ప్రణయ సుందరివి. నన్ను తప్ప నువ్వింక ఎవరిని కన్నెత్తి చూసినా నేను నిన్ను క్షమించాను. నువ్వు నాకంటే చాలా, సుమారు 7-8 ఏళ్ళు చిన్నపిల్లవి. నీకు 18వ సంవత్సరం అయితే నాకు 25. నిన్ను బలవంతంగా చేర్చటం నా అభిమతం కాదు. నీ అనురాగపూర్వకమైనటువంటి ఆహ్వానం కోసమని నిన్ను కొంతకాలం పవిత్రంగానే ఉంచుతాను. మెల్లగా భయాన్ని తగ్గించుకుని నన్ను ప్రేమించటం నేర్చుకో. నా ప్రేమను పొందాక తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలివో. నన్ను కాదని నువ్వు ఎవరిని జీవితంలోకి ఆహ్వానించాలని చూసినా నీకు మాత్రం బలాత్కారం తప్పదు. నీకు చదువుకోవాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు నిన్ను నేను చదివిస్తాను. నా గుండెల్లో ఉంచి పూజిస్తాను. ఇక నుంచి నీ బాధ్యత, సర్వస్వం అంతా నాదే. ఓకే? కొంతకాలం సుచిత్రాదేవి దగ్గరుండి చదువుకుంటానంటావా? సరే, నిన్ను సుమధుర పుష్పంలాగా భావించి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. నన్ను అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ప్రళయ రుద్రుణ్ణే అవుతాను. ఈ క్షణం నుంచి నువ్వేం చేస్తూ ఉన్నా నాకు తెలిసిపోతుంది. నా అనుమతి లేనిదే ఏం చెయ్యలేనటువంటి అస్వతంత్రురాలివి. అసలే భయపడుతున్న నిన్ను మరింత భయపెట్టడం ఇష్టం లేక ఒక్కసారి నిన్ను టచ్ చేయాలనే కోరిక ఎంత బలవత్తరంగా కలిగినా నిగ్రహించుకుంటున్నది కేవలం నీ క్షేమం కోసం. నిన్ను సున్నితంగా ఆఘ్రాణించి నా దాన్ని చేసుకోవాలి అనేది నా కోరిక. అందుకనే నిన్నుగా ఉంచేస్తున్నాను. నాకు ఆగ్రహం తెప్పించనంతకాలం నువ్వు పవిత్రంగా ఉంటావు. నాకు ఇష్టం లేని పని చేశావా, ఆ క్షణంలో నీకు బలాత్కారం తప్పదు. మైండ్ ఇట్. నౌ యూ కెన్ గో అన్నాడు చెప్పటాన్ని ముగిస్తూ కృష్ణ చైతన్య అదో రకం స్టైల్గా ఫీల్ అవుతూ. ఓపిక చచ్చిపోయిన దానిలాగా ఇంటికి వస్తూనే బుక్స్ టేబుల్ మీద పడేసి తన గదిలో మంచం మీద వాలిపోయి దిండిలో ముఖాన్ని దాచుకుంది రాధిక. ఆమెకు ఇంకా కృష్ణ చైతన్య మాటలే చెవులలో మారుమోగుతున్నాయి. భయం, భయం, భయం. మనిషి అంటేనే భయంతో హడలి చస్తూ ఉంటే అతనితో శృంగారమా, లేకపోతే బలాత్కారమా? భగవాన్,
గుండెలు జల్లుమన్నాయి. అమ్మాయి గారు అలా ఉన్నారేమ్మా అంది వంట మనిషి నాంచారమ్మ కాఫీ కప్పుతోటి వచ్చి అనుమానంగా చూస్తూ. రాధిక ఎంత బాధ ఉన్నా మౌనంగా భరిస్తుంది తప్ప బేలపోదు. చాలా మొండి ధైర్యం కలది. నిండుకుండలాగా తొణకని నిదానం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఆమె స్వరూపం. అదంతా ఆమె సొత్తు. ఆ ఈడు పిల్లల్లో ఉండేటటువంటి ఆకతాయితనం, బలహీనత, లేనిపోని టెంపరు, పొగరు, అతిశయం, అందగతననే గర్వం, తనకంటే అందరినీ ఎందుకు పనికిరాని వాళ్ళల్లా చూసే హీనభావం ఏమీ ఉండవు సరికదా. ఆత్మవిశ్వాసం మాత్రం అధికం. అలాంటి పిల్ల, ఉత్సాహానికి మారుపేరుగా ఉండే చురుకైన పిల్ల రాగానే ఇంత డస్సిపోయిందేమిటి చెప్పమా అనుకుంది నాంచారి. తలనొప్పిగా ఉంది నాంచారి. అమ్మగారు ఎక్కడున్నారు అంది రాధిక. పేషెంట్స్ని చూస్తున్నారమ్మా, ఈ కాఫీ తాగండి, మాత్ర పట్టుకొస్తాను అని వెళ్ళింది. మాత్ర వేసుకుని ఆ కాఫీ తాగి పడుకుంది. దాదాపు 10 అవుతూ ఉండగా వచ్చిన సుచిత్రాదేవి, రాధీ అదేంరా అలా పడుకున్నావు? అప్పుడే కాలేజీ సరదా తీరిపోయిందా, లేక నిన్నెవరైనా ఏమన్నా ఆటలు పట్టించారా అంది వచ్చి పక్కన కూర్చుని నవ్వుతూ తల మీద చెయ్యి వేసి. కల్పనాదేవి గారి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.